హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సుండుపల్లి నుంచి పీలర్కి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. చూసేయండి వీడియో మొత్తం, ఒక్క లైక్ అయితే చేయండి బా. ప్రస్తుతం సుండుపల్లి అయితే చూడొచ్చు. అన్ని మండలాలు ఒక ఎత్తు అయితే మన సుండుపల్లి మండలం ఇంకొక ఎత్తు అన్నమాట. మన మండలంలో దొరకని వస్తువు అనేటిది ఏం లేదు. మొత్తం ఏ నుండి జెడ్ వరకు ఎలా ఏబిసిడ్లు ఉంటాయో అలాంటి ఏ నుండి జెడ్ వరకు మొత్తం ఐటమ్స్ అయితే మన సుండుపల్లి మండలంలో అయితే దొరుకుతాయి. ధరల విషయానికి వస్తే ధరలు మామూలుగా అయితే ఉండవు, అన్ని హై క్లాస్ రేట్లు, ఎక్కువ రేట్లు అయితే వీళ్ళు వేసేస్తారు ధరలు. అందుకోసం చాలామంది అయితే ఈ మండలాల్లో అయితే తీసుకోరు. తీసుకోవడానికి అయితే పీలేరుకి, రైచూటికి, కడప, చిత్తూరు ఈ విధంగా అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇది మీరు సుండుపల్లి మండలం బస్టాండు ఇక్కడైతే చూడొచ్చు అన్నమాట. ప్రస్తుతం ఈ బస్టాండ్ మీద నుంచి మన ప్రయాణం అయితే మొదలైంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయినాను, పీలర్కి ఎందుకు వెళ్తా ఉన్నావు అని మీరు అనుకుంటాడేమో. ప్రస్తుతం నేను మా వైఫ్ కలిసి ఇంటికి సంబంధించిన టైల్స్ చూడడానికి అయితే వెళ్తా ఉన్నాం. బస్సు కూడా చూసినారు కదా, పీలర్ నుంచి సుండుపల్లికి అయితే వచ్చింది బస్సు. ప్రస్తుతం మేమైతే సుండుపల్లి నుంచి పీలర్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంటికి సంబంధించిన గ్రానైట్ అయితే గత 2 రోజుల నుంచి నేను మొత్తం అయితే తిరుగుతూ ఉన్నాను. రైచుటి కానీ, పీలర్ కానీ, ఇంకా సుండుపల్లి మండలం కానీ మొత్తం అయితే తిరిగిన. ఆఖరి కడప కూడా అయితే చూసినా అన్నమాట. లాస్ట్లో అయితే ఫస్ట్ తిరుపతికి అయితే వెళ్ళి చూసినా అన్నమాట. రేట్లు మామూలుగా తిరుపతిలో గజారియా స్టోల్ ప్లాజా అని పెద్ద గ్రానైట్ షాప్ అయితే ఉంది, టైల్స్ షాప్ కూడా ఉన్నాయి. రేట్లు అయితే మామూలుగా లేవు, ఎక్కువ రేట్లు అనమాట. అందుకోసం అయితే పీలర్లో తక్కువ పడతాయని నేను మా వైఫ్ పోతా ఉన్నాము. చూసేసి మాకు సంబంధించిన గ్రానైట్ అయితే చూసి తీసుకుంటాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మరెందుకు లేటు, చలో. సుండుపల్లిలో ఈ అగ్రహారం అంటారనమాట. ఇక్కడ ఈ ఊరిని గబిలాల చెట్టు కూడా అయితే ఉండదు, మసీదు కూడా అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మేమైతే వెళ్ళాలా. ఇప్పుడు ఇండియన్ పెట్రోల్ బంక్ అయితే మీకు వస్తుంది చూడండి. ప్రస్తుతం అయితే రైట్ సైడ్ చూస్తూ ఉంటారు కదా, ఇది ఇండియన్ పెట్రోల్ బంక్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇదే అన్నమాట ఇండియన్ పెట్రోల్ బంకు. మనం ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుని ఈ బ్రిడ్జి మీద నుంచి ఇది తిమ్మసుందరం పోయే రూట్ అన్నమాట బ్రిడ్జి. ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం తిరుపతికి కానీ, పీలర్కి కానీ, చిత్తూరు కానీ వెళ్ళిపోవడమే. బ్రిడ్జి అయితే మామూలుగా లేదు. గత రాజశేఖర రెడ్డి హయాంలో అయితే ఈ బ్రిడ్జిని అయితే కట్టినారు. ఓపెనింగ్ అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఓపెనింగ్ చేసినారన్నమాట. ప్రస్తుతం అయితే సీఎం చంద్రబాబు నాయుడు కాబట్టి. ప్రస్తుతము సుండుపల్లి నుంచి పీలర్కి అయితే వెళ్తా ఉన్నాము. బైక్ జర్నీ అనమాట. మైక్ వాయిస్ అయితే రాలేదు. ఏమరా అని చూస్తే కట్ అయిపోయింది అనమాట, సిగ్నల్ లేక. ప్రస్తుతం అయితే వెళ్తా ఉన్నాం చూడొచ్చు. మొత్తం సుండుపల్లి నుంచి పీలర్కి వెళ్ళే దారి అనమాట. మొత్తం వీడియో అయితే చూసి ఒక్క లైక్ అయితే చేయండి బా. మరెందుకు లేటు, చలో పీలేర్. చిన్నప్పుడు ఈ స్కూల్ చదివే రోజుల్లో అయితే నాకైతే సైకిల్ ఉన్నింది, నాకే మా తమ్ముడికి. నేనైతే ఈ సైకిల్ వేసుకుని మొత్తం ఇక్కడికైతే వచ్చేవాళ్ళు. మా భాగంపల్లి ఈ పక్కన పల్లెలకి వచ్చి రేణిగాయలు ఈ మొత్తం అయితే పీక్కొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ చెరువులో ఫుల్ నీళ్ళు అయితే పాడుతా ఉన్నాయి, ఫుల్ ఉంటాయి మన నీళ్ళు. భాగంపల్లి చెరువు అయితే అంటారు. ఇక్కడైతే గుట్ట పక్కనే అన్నమాట. ఇక్కడి నుంచి మొత్తం మలుపు దారి, అది మొత్తం నీళ్ళు అయితే ఏ మట్టుకు లేవు ఫ్రెండ్స్. ఈసారి అయితే వర్షాలు పడలేదు కాబట్టి నీళ్ళు అయితే ఏ మట్టుకు లేవు అన్నమాట. ప్రస్తుతం చలో.
వచ్చేసాంరా బుల్లోడా, ఎక్కడ అనుకుంటున్నారా? ప్రస్తుతం చూడొచ్చు మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తే రైచుటి రోడ్డు, లెఫ్ట్ సైడ్ చూస్తే పీలేరు చిత్తూరుకు వెళ్లే రోడ్డు అనమాట. ఇదే వచ్చేసినాం, ఇంకా వెళ్తా ఉన్నాం పీలర్కి. ఇదే బైపాస్ చూడొచ్చు మీరు. తిరుపతి, చిత్తూరు, రాణిపేట, మదనపల్లి ఇదే అన్నమాట. వెళ్తా ఉన్నాం. మదనపల్లికి అయితే రైట్కి వెళ్ళాలా, ఇంకా తిరుపతికి అయితే ఇక్కడ పీలర్ నుంచి లెఫ్ట్కి తిరిగితే తిరుపతి అయితే చేరుకోవచ్చు. ఇంకా చిత్తూరు అన్నమాట స్ట్రైట్ మొత్తం పీలర్ అయితే చూడొచ్చు. పీలర్ మొత్తం డెవలప్ అవుతుంది, మామూలు డెవలప్ కాదు. మొత్తం అయితే కొత్త కొత్త హౌసెస్, బిల్డింగ్స్, కాలేజీలు, పార్కులు, తర్వాత ఇక్కడ సినిమా థియేటర్లు, బస్ స్టాండ్లు మొత్తం డెవలప్ అయితే అయిపోయింది. ప్రస్తుతం మొత్తం చూస్తున్నారు కదా పీలర్ అంటే నాకు గుర్తుకొచ్చేది ఏమిటంటే, చిన్నప్పుడు మా తిరుపతికి వెళ్ళాలంటే మా డాడీ ఇక్కడి నుంచి పీలర్ నుంచి తిరుపతికి అయితే తీసుకెళ్లేవాడు. అది నాకు పీలర్ అయితే నాకు ఫేమస్ అయిన ఊరు అనమాట పీలరు. ప్రస్తుతం అయితే చూడొచ్చు మీరు పీలర్ బస్ స్టాండ్ దగ్గర అయితే చేరుకున్నాము. రింగ్ రోడ్ అన్నమాట. ఇంకా బస్ స్టాండ్కి అయితే రైట్కి వెళ్ళాలా. చూసినారు కదా శాంసంగ్ స్టోర్ అయితే ఉంది పీలర్లో. ఈ మొత్తం అయితే మిడిల్ అన్నమాట. ఇక్కడ చూస్తే రైట్కి అయితే బస్ స్టాండ్, లెఫ్ట్ అయితే తిరుపతి, స్ట్రైట్ అయితే చిత్తూరు. ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే పీలర్కి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి మనం తిరుపతి రోడ్డు, చిత్తూరు రోడ్డు మొత్తం అయితే చూపిస్తాం. దయచేసి చూడండి. గ్రానైట్ తీసుకోవడానికి ఎక్కడ వెళ్తే మంచిది, ప్రైస్ మొత్తం వివరాలు అయితే చూడండి. ప్రస్తుతం అయితే ఇక్కడ పీలర్ దగ్గర ఇప్పుడు తిరుపతి రూట్ అయితే బయలుదేరుతున్నాం. ఇది తిరుపతి రూటు, అది చిత్తూరు రోడ్డు, దాని బ్యాక్ సైడ్ వచ్చి బస్ స్టాండ్ రోడ్. తిరుపతి రోడ్ అయితే గ్రానైట్ అయితే ఉన్నాయి. అంటే 2 షాపులు అయితే చూసినాయి అన్నమాట. టైల్స్ కూడా 2-3 షాపులు అయితే చూసినాము.
ఇక్కడ నుంచి మొత్తం షోరూమ్స్ అయితే కూడా యమహా మొత్తం ఈ తిరుపతి రూట్లోనే ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అన్నమాట. ప్రస్తుతం అయితే చూడొచ్చు మొత్తం తిరుపతి రోడ్డు హైవే అయితే ఎక్కినాం ప్రస్తుతము. ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ చూసారు కదా టీవీఎస్ షోరూమ్ అయితే ఉండదు. ఇంకా అంటే కొంచెం స్ట్రైట్ వెళ్తే ఇక్కడ మరి కొంత యమహా షోరూమ్ అని సుజుకి షోరూమ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. ఇక్కడ టైల్స్ షాప్ కూడా ఉండదు లెఫ్ట్ సైడు, అది కొద్ది దూరమే అన్నమాట. కొంచెం ఫ్రంట్ సైడ్ పోతే షోరూమ్స్ అయితే చూడొచ్చు మీరు. చూసారు కదా ఇది కూడా షోరూమ్ అన్నమాట, హోండా షోరూము లెఫ్ట్ సైడు వెళ్ళిపోయింది. తర్వాత కొంచెము ముందర అయితే యమహా షోరూమ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడైతే యమహా షోరూమ్ అయితే ఉండదు, ఇప్పుడు ఉండదో లేదో తెలీదు. ప్రస్తుతం వేరే చోట అయితే ఏమన్నా మార్చుంటారు. మొత్తం పీలర్ నుంచి తిరుపతికి వెళ్ళే రోడ్డు మార్గం అయితే చూడొచ్చు. రోడ్డు మార్గంలో హైవే పనులు అయితే జరుగుతూ ఉంటాయి, NH47. ఈ హైవే ద్వారా అయితే మేము తిరుపతికి అయితే వెళ్ళొచ్చు అనమాట. గ్రానైట్ షాప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ దాదాపు 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత అయితే గ్రానైట్ షాప్ అయితే ఉంది. టైల్స్ షాప్ అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టైల్స్ షాప్ అయితే మీకు కనపడుతుంది. చూస్తాను వీడియో లైక్ చేయండి. ఇక్కడ చూస్తే టైల్స్ గ్రానైట్ షాప్ అయితే కనపడుతుంది కొంచెం, ఇది ఇక్కడే అన్నమాట. టైల్స్ అండ్ గ్రానైట్స్ GNR యూనివర్సల్ అనేది ఉండదు. పీలర్ నుంచి తిరుపతికి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ అనమాట. ఈ మొత్తం గ్రానైట్ అయితే చూడొచ్చు, చిన్నవాటి షాప్ అన్నమాట. టైల్స్ అయితే మొత్తం బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం టైల్ షాప్ అయితే పెద్దది ఉంది. ప్రస్తుతం చూస్తానే ఉండండి. GNR యూనివర్సల్ ऊपर गंगाओ ఎస్ కన్వెన్షన్ హాల్ ఫంక్షన్ హాల్ అన్నమాట, మ్యారేజ్ కళ్యాణ మండపం. ఇక్కడ ఒక గ్రానైట్ ఉంది తిరుపతికి వెళ్ళే రూట్లో.
ఇది గ్రానైట్ అన్నమాట, కాలిష్ కైలాస్ గ్రానైట్స్. తిరుపతికి వెళ్ళే రూట్ లో కైలాస్ గ్రానైట్స్ అయితే ఉండాలి. వెళ్ళి చూసాం కానీ మాకైతే అంతగా నచ్చలేదు ప్రైస్ విషయంలో. అక్కడి నుంచి ఇప్పుడైతే చిత్తూరుకి వెళ్ళే రూట్ లో అయితే గ్రానైట్స్ దగ్గర అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత మీకైతే ధనిష్ గ్రానైట్స్ తర్వాత పాకిజా గ్రానైట్స్ ఇద్దరు అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే చిత్తూరుకి వెళ్ళే రూట్ లో అయితే వెళ్తా ఉన్నాం. ప్రస్తుతము బైకు కారు కొద్దిగా సేవ్ అయితే యాక్సిడెంట్ అయితే అయ్యిందో. ఈ బైక్ వాడు ఉండా అటు తిడ్డంగా దూరినాడు. ఏడో ముందు పక్క అయితే కొంచెం తగిలిచ్చినాడు అనమాట. ఫ్రంట్ ఉండే అతను అయితే కోప్పడుతున్నాడు. అటు తిట్టంగా ఏంది ఆ దురేదను కొద్దిగుంటే పడిపోతానేమో కారు ముందర అని చెప్పి అరిచినాడు. అది చూసి బండి తోలేటప్పుడు జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి, అది ముఖ్యంగా. ఇకపోతే పీలర్ అన్నమాట. ఇక్కడ చూసి పెట్రోల్ బంక్ ఎదురుగా కనపడుతున్నా. తర్వాత అయితే నేను చిత్తూరు రూట్కి అయితే బయలుదేరినాను. ఇక్కడైతే గ్రానైట్ షాప్ అయితే 2-3 షాపులు, దాదాపు 4 షాపులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం పాకిజా గ్రానైట్ తర్వాత తనీషా గ్రానైట్ దగ్గర అయితే వెళ్ళబోతున్నాము. తనీషా గ్రానైట్ దగ్గర అయితే వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్. ఇది ఈ రోజు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. తనీషా గ్రానైట్స్లో మేము ఏమేమి తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో అయితే మీరు తప్పకుండా చూడండి. వీడియో మొత్తం కంటిన్యూగా అయితే చూసి ఒక లైక్ అయితే చేయండి బా. ఇంకా ఇండియన్ పెట్రోల్ బంక్ కూడా అయితే ఉండదు లెఫ్ట్ సైడ్ చిత్తూరు పోయే రూట్లో. అది రైల్వే ట్రాక్ కూడా అయితే ఉండదు. రైల్వే ట్రాక్ దాటుకున్నాక అయితే మేము గ్రానైట్ షాప్ అయితే వస్తుంది అన్నమాట. ఇంకా ఫ్రంట్ సైడ్ చూస్తే మీకు ఆటో కూడా వెళ్తూ ఉంది. ఈ మొత్తం రైల్వే ట్రాక్ అన్నమాట. పీలేరులో ప్రస్తుతము ఖాళీగా అయితే ఉన్నాయి. గేట్ పడినప్పుడు ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండవు. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే ట్రాఫిక్. ఫ్లైఓవర్ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. కొంచెం టైం అయితే పడేటట్టుగా ఉంది. రోడ్డు వర్క్ అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు. గ్రానైట్ తనీషా గ్రానైట్ అన్నమాట. పీలర్లో మొత్తం అయితే ఉండేవి చూడొచ్చు, పెద్దది గ్రానైట్. తర్వాత చూసుకుంటే పాకిజా గ్రానైట్స్ దీనికన్నా ఫ్రంట్ సైడ్ కొంచెం దాటుకున్నాకైతే పాకిజా గ్రానైట్ అయితే వస్తుంది.
ముందు మేమైతే పాకిజా గ్రానైట్ కాడ పోయి రిటర్న్ అయితే వచ్చేటప్పుడు తనీషా గ్రానైట్ అయితే ఆగుదాం. మేము తీసుకున్న మొత్తం గ్రానైట్ అయితే తనీషా అన్నమాట. ప్రస్తుతం అయితే పాకిజా గ్రానైట్స్ చూపిద్దాం కోసం అయితే నేను వెళ్తున్నాను. వేలూరు, చిత్తూరు, రాణిపేట, చెన్నై రూట్ అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే చిన్న గ్రానైట్ షాప్ అయితే ఉండదు. ఇంకా రైట్ సైడ్ చూస్తే పాకిజా గ్రానైట్ అయితే పెద్ద గ్రానైట్ షాప్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇది కూడా గ్రానైట్ షాప్ అన్నమాట. దాని పక్కనే అయితే పాకిజా గ్రానైట్ షాప్ అయితే ఉండదు. ఇది చూడొచ్చు, ఇది పాకిజా గ్రానైట్స్ పెద్ద స్టోనే. బ్రాంచెస్ మొత్తం వెళ్ళదు. బెంగళూరులో మండలాల్లో పెద్ద పెద్ద మండలాల్లో అన్ని టౌన్లలో అయితే ఉండే పాకిజా గ్రానైట్స్. ఇది ఈరోజు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో అయితే గ్రానైట్స్ సంబంధించిన వీడియో కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఖచ్చితంగా అయితే నెక్స్ట్ వీడియో అయితే చూడండి. ఈ వీడియో కూడా చూసి ఒక లైక్ అయితే చేయండి. మరెందుకు లేటు, తర్వాత వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.